బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఈ మిస్టేక్స్ మాత్రం అసలే చేయకండి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ చేస్తే మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో సక్సీడ్ అవ్వలేరు. సో నేను చెప్పే మిస్టేక్స్ని మాత్రం బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో దట్ అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ హర్ష బీటెక్. సో మనం ఈ వీడియోలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఎలాంటి మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి, సో దట్ అప్పుడు మన బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో వీడియోలోనికి వెళ్తే ఇవాళ నేను మీకు కొన్ని మిస్టేక్స్ అనేవి చెప్తాను. సో ఈ మిస్టేక్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో దట్ అప్పుడు మీ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ని అందరు లైట్ తీసుకుంటారు. హ్యాపీ డేస్ మూవీ ఉంది కదా, సో దాన్ని ఇమాజిన్ చేసుకొని బీటెక్ ఫస్ట్ ఇయరే కదా, ఏముందిలే చూద్దాం అసలు ఏం జరుగుద్దో అని లైట్ తీసుకుంటారు చాలా. సో మీరు అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ని లైట్గా తీసుకున్నప్పుడు అది మిమ్మల్ని లైట్ తీసుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ అనేది మీకు సక్సెస్ అనేది ఇవ్వదు. సో అందుకే బీటెక్ ఫస్ట్ ఇయర్ని అసలే లైట్ తీసుకోకండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండే మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, సో దట్ మీ ఫోర్త్ ఇయర్ అనేది అంత సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది మాత్రం అసలు మర్చిపోకండి. ఇన్ కేస్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ని లైట్ తీసుకున్నారనుకోండి, మీకు ఫస్ట్ ఇయర్ లో CGPA అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు బేసిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, బేసిక్స్ మీద ఎక్కువ గ్రిప్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ వరకు వెరైటీ సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ ఎప్పుడైతే మీకు బీటెక్ ఎంట్రీ అవుతారో సో మీకు బీటెక్లో ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ అనేది మీకు ఒక న్యూ సబ్జెక్ట్ లాంటిది బీటెక్లో. సో ఆ ప్రోగ్రామింగ్ మీద మంచి గ్రిప్ రావాలంటే బేసిక్స్ని మంచిగా అర్థం చేసుకోవాలి. బేసిక్స్ మీద మంచి గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రోగ్రామింగ్లో సక్సీడ్ అవ్వగలుగుతారు. సో అందుకే బీటెక్ ఫస్ట్ ఇయర్ని ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా సీరియస్గా తీసుకుంటారో సో దట్ అప్పుడు మీరు మంచిగా బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఆ తర్వాత మంచి CGPA కూడా స్కోర్ చేయగలుగుతారు. సో ఇదే ఫస్ట్ మిస్టేక్. బీటెక్ ఫస్ట్ ఇయర్ను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లైట్ తీసుకోకండి. ఆ తర్వాత సెకండ్ మిస్టేక్ ఏంటిదంటే నో టైం మేనేజ్మెంట్. సో బీటెక్ ఫస్ట్ ఇయర్లో టైం మేనేజ్మెంట్ అనేది అసలే పాటించరు ఎవరు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్స్టర్నల్స్ అప్పుడు కావచ్చు లేదా సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో అందరికీ తెలుసు బీటెక్లో మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ తర్వాత ల్యాబ్స్కి అయితే ఇంటర్నల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ ఉంటాయి, ఆ తర్వాత సబ్జెక్ట్స్కి అయితే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో అందరూ ఏమనుకుంటారంటే రికార్డ్స్ ఉంటాయి కదా మనకు బీటెక్లో, మన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ అప్పుడు ఏ రీతిగా రికార్డ్స్ ఉంటాయో బీటెక్లో కూడా అలాగే రికార్డ్స్ ఉంటాయి కదా. సో రికార్డ్స్ని ఎక్స్టర్నల్ వరకు కంప్లీట్ చేద్దాంలే, అప్పటి వరకు చూద్దాంలే అని వాటిని పెండింగ్లో పెడతారు. వాటికి ఒక టైం షెడ్యూల్ అనేది ఏమి కూడా చేసుకోరు అన్నట్టు. సో అప్పుడేమవుతుందంటే మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ వరకు మీరు రికార్డ్స్ రాయకపోయేసరికి ఎక్స్టర్నల్ రేపు ఉంది అనగా మీరు రికార్డ్స్ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకు ఓవర్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఎక్స్టర్నల్కి కూడా ప్రిపేర్ అవ్వలేకపోతారు. సో ఇలా టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీకు, మీ రికార్డ్స్ విషయంలోనైనా, మీ ఎగ్జామ్స్ విషయంలోనైనా, మీ అబ్జర్వేషన్ విషయంలోనైనా. ఎందుకంటే ప్రతి ఒక్క ల్యాబ్కి మీకు ఖచ్చితంగా రికార్డ్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి. సో అవి రెండు కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే మంచి టైం షెడ్యూల్ అనేది పెట్టుకొని రెండింటిని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఇన్ టైంలో కంప్లీట్ చేసినప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఒక టైం ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఎక్స్టర్నల్ కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో అందుకే రికార్డ్స్ కావచ్చు లేదా అబ్జర్వేషన్స్ కావచ్చు లేదా ఏది ఉన్నా కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోండి. అలా కంప్లీట్ చేసుకోవాలంటే మీకు మంచి టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ని ఫాలో అవ్వండి. సో దట్ అప్పుడు మీరు ఈజీగా అన్నింటినీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్గా స్కిల్స్ మీద కావచ్చు లేదా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఈ మిస్టేక్ మాత్రం అసలు చేయకండి. టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత థర్డ్ మిస్టేక్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ ఖచ్చితంగా చేసేది ఏంటంటే అడిక్షన్ టు ద సోషల్ మీడియా. సో సోషల్ మీడియాకి ఖచ్చితంగా అడిక్ట్ అవుతారు బీటెక్ ఫస్ట్ ఇయర్లో. ఎందుకంటే మీరు వన్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎంట్రీ అయిన తర్వాత మీరు రీల్స్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో బీటెక్ రిలేటెడ్ రీల్స్ అనేవి వస్తాయి. సో వాటిని చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తారు. సో అలా ఇన్స్టాగ్రామ్ మీకు ఇంకా రికమెండ్ చేస్తుంది, వాటిని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. ఇలా మీ టైం అంతా కూడా రీల్స్లోనే ఉండిపోతుంది. సో అలా ఉన్నప్పుడు మీరు మీ కెరీర్ గురించి కావచ్చు, మీ స్కిల్స్ గురించి కావచ్చు లేదా మీ స్టడీస్ గురించి కావచ్చు ఆలోచించడానికి టైం అనేది ఉండదు. సో ఇలా అందరూ బీటెక్ స్టూడెంట్స్ కూడా సోషల్ మీడియాకి ఈజీగా అడిక్ట్ అయ్యి వాళ్ళ టైం అనేది లాస్ చేసుకుంటారు. సో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెటర్ బీటెక్ స్టూడెంట్స్ అన్నవాళ్ళు. బట్ అది యూస్ఫుల్ థింగ్స్ మీద ఉండాలి, అంతేగాని యూస్లెస్ థింగ్స్ మీద మీరు ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ మీకు ఒక వేస్ట్ మెటీరియల్ మాత్రమే ఇస్తుంది, కానీ ఒక యూస్ఫుల్ థింగ్ని మాత్రం మీకు అసలు ఇవ్వదు. అందుకే డెఫినెట్లీ చెప్తున్నాను కదా, సోషల్ మీడియాకి అసలే అడిక్ట్ అవ్వకండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. లైక్ లింక్డ్ఇన్ అంటుంది కదా, లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దానిలో యాక్టివ్గా ఉండండి. అప్పుడు మీకు ఏంటంటే సంథింగ్ ఏదైనా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు, లేదా సంథింగ్ ఏదైనా కెరీర్ గురించి తెలుసుకుంటారు, లేదా ఏదో ఒకటి మీకు యూస్ఫుల్ థింగ్ మాత్రం మీరు నేర్చుకుంటారు. బట్ అదే సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ అని కావచ్చు, ఆ రీల్స్ స్క్రోల్ చేస్తా లేదా యూట్యూబ్లో షార్ట్స్ని స్క్రోల్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆ షార్ట్స్లో రీల్స్
రీల్స్లో కూడా మీకు మంచి లైక్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే రీల్స్ షార్ట్స్ కూడా ఉంటాయి. సో వాటిని చూడండి. సో దట్ అప్పుడు మీకు బెటర్ అవుతుంది, మీ కెరీర్ గ్రోత్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకే సోషల్ మీడియాకి అసలు అడిక్ట్ అవ్వకండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, బట్ యూస్ఫుల్ థింగ్స్ మీద మాత్రమే, యూజ్లెస్ థింగ్స్ మీద మాత్రం అసలే కాదు. సో ఇది థర్డ్ మిస్టేక్. ఈ మిస్టేక్ని మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేశారనుకోండి, ఈజీగా సక్సీడ్ అవుతారు. ఆ తర్వాత ఫోర్త్ మిస్టేక్ ఏంటిదంటే, అందరూ ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా 1 డే బిఫోరే చదువుతారు. సో అలా చదివినప్పుడు ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది రాదు. ఆ తర్వాత మీరు చదివింది కూడా పెద్దగా మీకు గుర్తుండదు. మీరు ఎగ్జామ్లో 100% ఇద్దామనుకునేది కనీసం 50% కూడా ఇవ్వలేకపోతారు, ఎందుకంటే 1 డే బిఫోర్ చదవడం వల్ల. సో అందుకే 1 డే బిఫోర్ చదవడం అనేది అందరూ పాజిబులే అనుకుంటారు. బట్ అదేంటంటే జస్ట్ పాస్ అవ్వడానికి మాత్రమే పాసిబుల్. బట్ మీరు మంచి సిజిపిఏని స్కోర్ చేయాలంటే మాత్రము మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మీకు బీటెక్లో 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్కి 2 ఎండ్ ఆఫ్ యూనిట్స్, ఆ తర్వాత సెకండ్ మిడ్ ఎగ్జామ్కి 2 ఎండ్ ఆఫ్ యూనిట్స్ అనేటివి మీకు కండక్ట్ చేస్తారు. సో ఆ మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు బిఫోర్ 5 days అంటే ఒక సబ్జెక్ట్కి 1 డే ఇచ్చినా సరిపోద్ది. సో అలా ఒక సబ్జెక్ట్కి 1 డే ఇచ్చి మీరు మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. క్లాసెస్ వింటుంటే ఎంతో కొంత గెయిన్ అవుతారు. ఆ తర్వాత ఎప్పుడైతే మిడ్ ఎగ్జామ్స్కి వెంటనే చదువుతారో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సబ్జెక్టు గురించి అనేది అర్థమవుతుంది. సో అలా అర్థమైనప్పుడు మీరు మిడ్ ఎగ్జామ్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ తర్వాత సెకండ్ మిడ్ కూడా అలాగే ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్కి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో సెమిస్టర్కి పెద్దగా ప్రిపేర్ అవ్వకుండా కూడా పర్వాలేదు. సెమిస్టర్కి జస్ట్ ఇట్లా రివిజన్ చేసినా కూడా మీరు ఈజీగా ఆన్సర్స్ని రిమెంబర్ చేసుకోవచ్చు, ఈజీగా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయవచ్చు. ఆ తర్వాత మీరు 80% ఇద్దాం అనుకున్నా కూడా మీకున్న నాలెడ్జ్ని బట్టి, మీరు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని బట్టి మీ 100% అనేది ఎగ్జామ్లో ఇస్తారు. సో ఇలా అందుకే 1 డే బిఫోరే చదవడం కాదు, మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక 5 days బిఫోర్ చదవండి. సెమిస్టర్కి బాగా చదవకుండా కూడా పర్వాలేదు, జస్ట్ నార్మల్గా చదివినా మీరు మిడ్ ఎగ్జామ్స్కి చదివిని ఫుల్గా యూస్ఫుల్ అనేది అవుతుంది. సో అందుకే 1 డే బిఫోర్ అనేది అసలు చదవకండి. మంచి టైం స్టడీస్కి ఒక సబ్జెక్ట్కి ఒక 1 డే ఇచ్చినా పర్లేదు, బట్ మంచి టైం ఇచ్చి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత ఫిఫ్త్ థింగ్ ఏంటిదంటే అవాయిడింగ్ క్లబ్స్ అండ్ ఈవెంట్స్. చాలామంది ఏం చేస్తారంటే క్లబ్స్ని కావచ్చు లేదా ఈవెంట్స్ని కావచ్చు, వెదర్ అది టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా కూడా అవాయిడ్ చేస్తారు. ఏమనుకుంటారంటే ఇప్పుడే ఎందుకు, ఫస్ట్ ఇయర్లోనే, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉంది కదా, సో అప్పుడు చూసుకుందాంలే అని ఇప్పుడే అవాయిడ్ చేస్తారు. సో అలా అస్సలే అవాయిడ్ చేయకండి. ఎందుకంటే మీరు క్లబ్స్లో లేదా ఈవెంట్స్లో అటెండ్ అయినప్పుడు, మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు నెట్వర్కింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక బీటెక్ స్టూడెంట్కి నెట్వర్కింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నెట్వర్కింగ్ ఏం చేస్తుందంటే మీ స్కిల్స్ని గ్రోత్ చేసుకోవడం విషయంలో కావచ్చు, మీ కెరీర్ గ్రోత్లో కావచ్చు, లేదా మీ స్టడీస్ గ్రోత్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్నికల్ ఈవెంట్ ఉందనుకోండి, ఆ టెక్నికల్ ఈవెంట్కి చాలామంది ఎంటర్ప్రినర్స్ అనే వాళ్ళు వస్తారు. సో వాళ్ళ దగ్గర నుండి మెనీ పాయింట్స్, మచ్ ఆఫ్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో దట్ అప్పుడు మీకు ఈజీగా కెరీర్ గురించి అర్థమవుతుంది, స్కిల్స్ గురించి అర్థమవుతాయి, స్టడీస్ గురించి కూడా అర్థమవుతుంది, ఓవరాల్ బీటెక్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. మీ లైఫ్ని మీరు ఎలా గ్రో చేసుకోవాలి అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. సో అందుకే ఈవెంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. బీటెక్లో చదవాలి, స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎంజాయ్ కూడా చేయాలి. ఎందుకంటే మీరు ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఒకవేళ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత మీకు పెద్దగా ఎంజాయ్మెంట్ అంతా కూడా ఉండదు. సో అందుకే కాలేజ్ లైఫ్లో మంచిగా ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం స్టడీస్ మీద, స్కిల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఒక సక్సెస్ఫుల్ బీటెక్ స్టూడెంట్ లెక్క మీరు బయటికి రావచ్చు. ఏది ఒకవేళ మీరు అవాయిడ్ చేసినా, లేక ఈవెంట్స్ని అవాయిడ్ చేసినా, లేదా స్కిల్స్ని అవాయిడ్ చేసినా, లేదా స్టడీస్ని అవాయిడ్ చేసినా కూడా మీరు ఏదో ఒక రిగ్రెట్ అనేది ఫీల్ అవుతారు మీ బీటెక్ అయిపోయిన తర్వాత. అందుకే క్లబ్స్లో, ఈవెంట్స్లో, లైక్ టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా కూడా పార్టిసిపేట్ చేయండి. మంచి నెట్వర్కింగ్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్కిల్స్ మీద అసలే కాన్సన్ట్రేట్ చేయరు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో స్టడీస్ ఉన్నాయి కదా, మంచి సిజిపిఏ తెచ్చుకుందాము, లేదా స్టడీస్ ఉన్నాయి కదా వీటిని చూద్దాము, లేదా ఈవెంట్స్ ఉన్నాయి కదా పార్టిసిపేట్ చేద్దాం, ఇక్కడికి అనుకుంటారు. వర్క్షాప్స్ అని, ఈవెంట్స్ అని, లేదా సి లాంగ్వేజ్ నేర్చుకోవడం అని అక్కడికి అనుకుంటారు. బట్ మీరు చూస్తే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండే మీరు చూస్తారు కదా, యూట్యూబ్ స్క్రోల్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ని క్రాక్ చేయడం అని కావచ్చు, ఫస్ట్ ఇయర్లోనే ఈ స్కిల్ నేర్చుకున్నాను అని చెప్పడం కావచ్చు, ఇలా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనేవి వారు చెప్పంగా మీరు చూసుంటారు. సో అందుకే స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ అనేటివి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ మీకు పర్ఫెక్ట్ గ్రిప్ అనేది రాదు. బట్ ఎప్పుడైతే స్కిల్స్ మీద మీరు ఫస్ట్ ఇయర్లోనే కాన్సన్ట్రేట్ చేస్తారో, సో దట్ అప్పుడు మీకు స్కిల్స్ మీద మంచి గ్రిప్ అవుతుంది. అసలు స్కిల్స్ అనేటివి ఎలా పెంచుకోవాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలి, స్కిల్స్ అనేటివి ఏం నేర్చుకోవాలి, అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ కెరీర్లో వెళ్ళాలి, అసలు ఏది మీకు సెట్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఈ ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్లోనే. మీరు
ఎంట్రీ అయిన తర్వాత మీ మిడ్ ఎగ్జామ్ 1 ఉంటుంది కదా, మిడ్ 1కు ముందే మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి ఎలాంటి స్కిల్స్ని నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాంటిది మీకు సెట్ అవుతుందని. ఇన్ కేసు మీరు అప్పుడు ఒక స్కిల్తో స్టార్ట్ చేస్తారు, ఇన్ కేసు అది మీకు అర్థం కాకపోయినా లేదా దాని మీద మీకు గ్రిప్ రాకుండా కూడా మీరు నెక్స్ట్ దానికి షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు మీకు ఏదో ఒక కెరీర్ అనేది దొరుకుతుంది. సో అప్పుడు మీరు మంచి పాత్లో వెళ్ళగలుగుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పాత్, మీకు మంచిగా నాలెడ్జ్ ఉన్న పాత్లో వెళ్ళగలుగుతారు. సో అందుకే స్కిల్స్ మీద కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. స్కిల్స్ అనేటివి ఫస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తేనే మంచిగా సక్సెడ్ అవుతారు, లేదంటే ఖచ్చితంగా మీకు మస్తు ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోకపోవడం కావచ్చు, ఆ తర్వాత కెరీర్ గురించి ఆలోచించకపోవడం. చాలామంది ఏమనుకుంటారంటే కెరీర్ ఏముందిలే 4th ఇయర్ వరకు చూద్దాం, ఎవరైనా ఫ్యాకల్టీ చెప్తారు కదా, లేదా కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు చూద్దాంలే అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మీరు కెరీర్ గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తారో అట్ ద ఎండ్ ఆఫ్ 4th ఇయర్ వరకు మీరు మంచి పాత్లో అనేది ఉంటారు. సో అందుకే కెరీర్ గురించి ఇప్పుడే ఆలోచించండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, మీకు ఏది సెట్ అవుతుంది, మీరు దేంట్లో వెళ్ళాలి అనేది అర్థమయ్యేది మీకు ఫస్ట్ ఇయర్లోనే. అదే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఏమీ అర్థమవ్వదు, అంతా కన్ఫ్యూజన్లో ఉంటారు, అంతా క్లమ్జీగా ఉంటుంది. సో ఏది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు. సో అలా కాకుండా మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే మీ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ కెరీర్ గురించి ఆలోచించారనుకోండి, సో దట్ అప్పుడు మీ 4th ఇయర్ వరకు మీరు ఈజీగా మంచి కెరీర్లో వెళ్ళగలుగుతారు. మీ 4th ఇయర్ వరకు మీరు ఈజీగా మంచి ప్లేస్మెంట్ని క్రాక్ చేయగలుగుతారు. సో ఇలా కెరీర్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయండి. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీకు రెజ్యూమ్ అనేది ఉండాలి. సో రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి, పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. రెజ్యూమ్ అంటే చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ అంటే ఏదో 4th ఇయర్లో ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఇచ్చే సర్టిఫికేట్ అనుకోకండి. రెజ్యూమ్ అనేది మీ ఫస్ట్ ఇయర్ నుండి బిల్డ్ చేసుకోండి. లైక్ దానిలో స్కిల్స్ని యాడ్ చేయడం అనే విషయంలో కావచ్చు, లేదా ఒక మంచి టెంప్లెట్ని చూస్ చేసుకోవడం విషయంలో కావచ్చు. అలా రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఇయర్ నుండి బిల్డ్ చేసుకున్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ మీరు ప్లేస్మెంట్స్కి వెళ్ళే టైం వరకు అదొక స్ట్రాంగ్ సర్టిఫికేట్ లాగా మీ దగ్గర ఉండిపోతుంది. మీకు ఈవెంట్స్లో వచ్చిన సర్టిఫికేట్స్ కావచ్చు, లేదా మీకు 9 GPA ఎబో వచ్చిన సర్టిఫికేట్స్ కావచ్చు, వాటి అన్నిటికంటే కూడా మీ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీ స్కిల్స్ గురించి కావచ్చు, మీ గురించి మొత్తం చెప్పేది కూడా మీ రెజ్యూమే. సో అందుకే రెజ్యూమ్ని కూడా బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఫస్ట్ ఇయర్ నుండే. సో దట్ అప్పుడు మీ 4th ఇయర్ వరకు పర్ఫెక్ట్గా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో మీరు 4th ఇయర్ వరకు సక్సెస్ఫుల్ బీటెక్ స్టూడెంట్గా ఉండాలి అంటే ఈ మిస్టేక్స్ని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఫస్ట్ థింగ్, మీరు బీటెక్స్ని అసలే లైట్ తీసుకోకండి. ఆ తర్వాత ఎగ్జామ్కి 1 డే ముందే కాదు, ఒక 5 days దానికి టైం ఇవ్వండి. ఆ తర్వాత స్కిల్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, బట్ మంచి యూస్ఫుల్ థింగ్స్ మీదనే, అంతేగాని సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వకండి. ఆ తర్వాత మీరు క్లబ్స్ని కావచ్చు, ఈవెంట్స్ని కావచ్చు అసలే అవాయిడ్ చేయకండి. వాటిలో పార్టిసిపేట్ చేసి నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. సో ఇలా మీ ఫస్ట్ ఇయర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనుకోండి, మిగతా 3 years కూడా ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. మీరు 3 years సక్సీడ్ అవుతారు అనేది చెప్పేది ఈ ఫస్ట్ ఇయర్ మాత్రమే. సో ఫస్ట్ ఇయర్లో మంచిగా సక్సెస్ఫుల్ అవ్వండి. సో దట్ 3 years ఈజీగా సక్సెస్ఫుల్ కావచ్చు. సో ఇది ఫస్ట్ ఇయర్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే దాని గురించి. డెఫినెట్లీ ఈ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మీరు ఒక సక్సెస్ఫుల్ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ లాగా ఉండవచ్చు. సో ఇవి మిస్టేక్స్ గురించి. ఇన్ కేస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో అర్థమైంది, ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.